వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నెల్లూరులో మీడియా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పు టీడీపీ, జనసేన, బీజేపీతోనే సాధ్యమన్నారు. సంక్షేమ పథకాల పట్ల చిత్తశుద్ధి ఉన్న పార్టీ టీడీపీ అన్నారు. రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లలో టీడీపీ వారి మీద 6,000 అక్రమ కేసులు పెట్టారని విమర్శించారు. కూటమిని గెలిస్తే సమయానికి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తామన్నారు. ఎన్డీఏ అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లు మళ్లీ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు ప్రశాంతి రెడ్డి. మంచినీటి వసతులు కానీ ఎన్నో వాళ్ళకి ఆ అవకాశాలు లేక ఇప్పటి వరకు తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది, అవన్నీ మా పనులన్నీ ఎప్పుడు అభివృద్ధి జరుగుతాయని అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ రోజు తొందరలోనే ఉంది. తప్పకుండా మీకు అన్ని వసతులు వచ్చే రోజు ముందుంది. అదేవిధంగా నేను సేవ చేయడానికే రాజకీయాలకు వచ్చాను, ప్రత్యక్ష రాజకీయాల్లోకి. నేను సేవకురాలని కానీ పాలకురాలని కాదు. అదే కోరు ప్రజలకి వాళ్ళ ఆశలు తీర్చి గుండెల మీద చేవేసుకొని నిద్రపోయే రోజు కోరు ప్రజలకు తీసుకుని వస్తారని చెప్తున్నాను. ముఖ్యంగా ఈ కొడవలూరు మండలంలో ప్రజలు భయభ్రాంతులై ఉన్నారు. వాళ్ళందరికీ చెప్తున్నాను మరోసారి, అవినీతి రహిత, వివాద రహిత కోవూరు నియోజకవర్గాన్ని మీకు అంకితం చేస్తానని మరోసారి చెప్తున్నాను. ఆ ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నారని, వాళ్ళ గ్రామాల అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నారని, కాలనీలు కానీ మంచినీటి వసతులు కానీ ఎన్నో వాళ్ళకి ఆ అవకాశాలు లేక ఇప్పటి వరకు తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది, అవన్నీ మా పనులన్నీ ఎప్పుడు అభివృద్ధి జరుగుతాయని అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ రోజు తొందరలోనే ఉంది. తప్పకుండా మీకు అన్ని వసతులు వచ్చే రోజు ముందుంది. అదేవిధంగా నేను సేవ